అంకయ్య బాగున్నావా? కూర్చో కూర్చో, ఎండలో కూడా వచ్చినావు. ఏం తీసుకురా? హైదరాబాద్ ఇస్తున్నా. మన ఏం చేస్తాడు మీ అన్నాడు? ప్రైవేట్ కంపెనీల పని చేస్తాడు. ఎంత జీతం వస్తుంది? 50,000 దాకా వస్తుంది. ఓ మంచిగా అయితే మరి ఏమేం చేస్తున్నావు పెళ్ళికి? చికెన్, మటన్, వంకాయ, పాలకూర, పప్పు, ఆలుగడ్డ, పప్పు చారు, మజ్జిగ ఎట్లయినా ఉండాలి. మన సీక్రెట్ అగ్గసగ్గర నువ్వే చూడు మరి. అదే పెట్టామమ్మా. సరే మరి. సరే సామాన్ చెప్తాం రాసుకో. 10 కిలోల కందిపప్పు, 10 కిలోల చక్కెర, 10 కిలోల ఉప్పు, 10 కిలోల చక్కెర, 10 కిలోల అల్లం, 20 కిలోల పండ్లు, బల్ల బియ్యం, ఆదపల బియ్యంలో వైట్ రైస్ 50 కిలోలు, మళ్ళా తెల్ల రైస్ బగారా రైస్ 50 కిలోలు, ఇంకా ఒక తేనె. ఎంతమంది వస్తున్నారు? ప్లేట్ ఎంత కదా? ఏంటి ఫంక్షన్ హాల్లో ఉంటాయి కదా గంగయ్య? అదేమవుతుంది, నేను ఇప్పిస్తా నీకు. ఇంకా 4 రూపాయలు మిగులుతా నీకు. ప్లాస్టిక్ ప్లేట్ వాడడం. సరే పట్టుకున్నాయి మరి. సరే ప్లేట్ చెప్తే రాసుకో. చెప్పు. 600 ప్లేట్లు, ఒక 700 గ్లాసులు, 700 ఐస్ క్రీమ్ కప్పులు, 700 స్పూన్లు. నుంచి మళ్ళీ ఏం మాట్లాడుతున్నా గుర్తుపట్టావా? మంచిగా ఉన్నా. నువ్వెట్లున్నావు? నా కొడుకు డిన్నర్ ఉంది, కానీ వంట చేస్తావా? హైదరాబాద్ పెళ్ళిలో మంచిగా చేస్తావా? రాలేదా మంచిగా చేస్తావా? మాట్లాడుతా ఎప్పుడు వస్తావు? మనం 8 గంటలకు రావాలి. అదే కన్నయ్య వచ్చినట్టుగా ఎంత వచ్చినట్టుగా కూర్చో. తీసుకురాగా
సంగతి తెచ్చుకున్నాను. మన ఏం చేసింది కోడలు? ఇది దాకా జరిగింది. ఇప్పుడు ఏం జాబ్ చేస్తుంది ప్రస్తుతం? టీచర్ జాబ్ చేస్తుంది. మంచి కోడలు ఏదో మా అదృష్టం దొరికింది. అయితే అక్కడ తిన్న టైం ఏం పెడుతున్నావు? చికెన్ బిర్యానీ, మటన్, పన్నీర్, గుత్తొంకాయ, సాంబార్, మజ్జిగ ఎట్లయినా నడపల. వాళ్ళకి సీట్ పెట్టవా? ఏదో ఒకటి అక్కసగ్గం నువ్వు అక్కసారి వచ్చాడంటే డబ్బులు కాబట్టి ఒకటే అదే మరి ఇష్టం. సామాన్ అయితే రాసుకో. 10 కిలోల కందిపప్పు, 10 కిలోల కందిపప్పు, 10 కిలోల చింతపండు, 10 కిలోల చింతపండు, ఒక పళ్ళ బియ్యం, బియ్యం, అలా 50 కిలోల వైట్ రైస్, 20 కిలోల బిర్యానీ, 20 కిలోల బగారా రైస్, చక్కెర 10 కిలోలు, ఉప్పు 10 కిలోలు, కారం 10 కిలోలు, అల్లిగడ్డ 10 కిలోలు, 20 కిలోల బండ్లు, అలాగా 10 కిలోల తేనె. మన ప్లేట్ ఎట్లా? ఫంక్షన్ ఉండే కదా అమ్మ తీసుకున్నాం. అవేమో నేను పైసలతో చూపిస్తుందా నాకు నీకేమైనా ప్రిపేర్ చేస్తాను. ఏమన్నా కదా ప్లాస్టిక్ ప్లేట్ వాడదామా? ఒకసారి తిన్నాక పడేసే ప్లాస్టిక్ ప్లేట్లతో ఆవులు మేకలు కుక్కలు తిని వాటి